వర్షాకాలం వచ్చినా వరదలొచ్చినా చాదర్ఘట్, నయాపుల్, పురాణపుల్ బ్రిడ్జిలు తట్టుకొని నిలబడుతుందంటే నాణ్యమైన కట్టడాలు కావడంతోనే అని సామాన్యులకు అర్థమైంది. కాళేశ్వరం ఎందుకు పారిందో, ఎందుకు కుంగిపోయిందో, నదులు పొంగితే బ్రిడ్జిలు కూలిపోతున్న సంఘటనలు దేశంలోని ప్రజలను ఆందోళన కలిగిస్తున్న విషయం ఇప్పుడు వార్తల్లో నిలిచాయి. వర్షాలు ఎక్కువగా పడితే బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయంటున్న కేంద్ర మంత్రి. ఆ మాటలు వివాదాస్పదంగా ఉన్నాయంటున్న రాజకీయ పార్టీలు. గోదావరి మీద బ్రిడ్జ్ సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ ఇంజనీర్ మరియు సైనికాధికారిగా పనిచేసిన మహామనిషి. ఇప్పటికీ గోదావరి మీద బ్రిడ్జు చెక్కు చెదరకుండా సౌకర్యవంతంగా అన్ని రాష్ట్రాలకు, అన్ని జిల్లాలకు కనెక్టివిటీగా ఉంది. బ్రిటిష్ వారి కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కట్టడాలు నేటికి చూపరులను చూపు కదలినకుండా తెలుస్తుంది. ఢిల్లీలోని కర్నాట్ ప్లేస్లో బ్యాచిలర్స్ క్వార్టర్స్ రాజకీయ పార్టీల నేతలకు గెస్ట్ హౌస్గా ఉపయోగంలో ఉంది. 1821 సంవత్సరంలో కట్టిన కట్టడం 3 అంతస్తుల భవనం ఎంతో సుందరంగా, విశాలంగా, నాయకులు ఆహ్లాదకరంగా విడిది చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బీహార్ రాష్ట్రంలో వరదలలో 15 రోజుల్లో 12 బ్రిడ్జిలు కొట్టుకుపోయిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 45 సంవత్సరాల లోపల కట్టిన బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి. సంబంధిత ఇంజనీర్ల అలసత్వం వహించినందుకు వారిని సస్పెండ్ చేసిన బీహార్ ప్రభుత్వం. దేశంలోని రాజకీయ నాయకుల దోపిడీ మితిమీరిందనే అనుమానం బలపడుతుందని అంటున్న మేధావులు, విద్యావేత్తలు. క్రమంగా దేశంలో ప్రజల్లో చైతన్యం వస్తే కానీ దోపిడీకి అడ్డుకట్ట పడదని అంటున్నారు విదేశాల్లోని ఆర్థికవేత్తలు. రాబోయే రోజుల్లో ఏషియాలోని కొన్ని దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో సివిల్ వార్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అరారియా, సివాన్, తూర్పు చంపారన్, కిషన్గంజ్, మధుబని జిల్లాలు వరదల తాకిడితో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నట్లుగా బీహార్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ చైతన్య ప్రసాద్ విలేకరులకు తెలిపారు. నాణ్యతా లోపాలే ప్రధానంగా కారణంగా బ్రిడ్జిలు కూలిపోవడానికి, కొట్టుకుపోవడానికి కారణం అంటున్న బీహార్లోని ప్రజలు.